మీకు చూపించే ముందు అందరూ వీడియోకి లైక్ కొట్టేసి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దామా. మన వాళ్ళు అందరూ వచ్చేసారు, వాళ్ళ కోసానికి వెయిట్ చేద్దామా అన్నమాట. పదండి, మీకు నేను చూపించేస్తాను వినాయకుడిని, ఓకేనా? చూస్తున్నారా, డెకరేషన్ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగా అయితే చేసామన్నమాట డెకరేషన్. చూస్తున్నారా, ఇక్కడ మన వాళ్ళు ఎప్పుడన్నా బోర్ కొడితే ఇక్కడ కూర్చొని టైం పాస్ చేయడానికి టీవీ కూడా పెట్టాము, అలానే పాటలు కూడా, సరేనా? ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తా రండి రండి, నాతో రండి. ఇదిగోండి మన రుద్ర, శివ, స్పైడర్, కికో, మోటు, పట్లు, స్పైడర్ గర్ల్, మన హల్క్, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, మన బెనీ, మన సింగం. చూసారు కదా, అందరైతే ఆఖరికి జెర్రీ. చూసారా మన వినాయకుడిని? చూస్తున్నారా? చూడండి మన వినాయకుడు చూసారు కదా. జై వినాయక, సూపర్. వినాయకుడి పక్కన ఎలుకని చూసారా? ఎలుక కూడా ఉంది, చూసారు కదా. ఎందుకంటే మన వినాయకుడు రియల్ వినాయకుడు కాబట్టి. మావా, మీరు ఎంతమంది వినాయకుని పెట్టారో కామెంట్ అయితే చేయండి, సరేనా? మనం పెద్ద వినాయకుని కొనుక్కుందామని మీరు అందరు ఇచ్చిన చందం తీసుకొని పోతే మన గ్రాండ్ పా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి డబ్బులను మొత్తాన్ని కాల్ చేశారు మావా. మీరు ఆ వీడియో కనుక చూడకుంటే కనుక ఆరో కింద వీడియో లింక్ ఉంది కదా, ఆ క్లిక్ చేసి చూడండి, సరేనా? అయితే అక్కడికి మన వినాయకుడైతే వచ్చాడు. వినాయకుడైతే వచ్చేసి గ్రానీకి, గ్రాండ్ పాకి, నన్నుకి, ముగ్గురికి బుద్ధి చెప్పాడనమాట. ముగ్గురికి బుద్ధి చెప్పేసి నేనే వస్తానని చెప్పి తన విగ్రహాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి మన వినాయకుడు. ఆ విగ్రహమే ఇదన్నమాట, ఓకేనా? చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది కదా. మీరు కామెంట్ చేసి చెప్పండి, అలానే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేయండి, సరేనా? సూపర్ గా ఉన్నాడు మన వినాయకుడు, మాత్రం సూపర్. మన వినాయకుడు ఏమనుకున్నావు మరి? మన వినాయకుడు రియల్ వినాయకుడు, మరి మామూలుగా ఉండదు. మరి చూస్తున్నావా, నిజంగా మన వినాయకుడు వచ్చి ఇక్కడ కూర్చున్నట్టే ఉంది కదా. పక్కన ఎలుక కూడా చూడు, బా ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. వినాయక, ఈ పిల్లలు మనని నిజంగా బొమ్మలని అనుకుంటున్నారు. అవును, వాళ్ళు మనని చూసి బొమ్మ అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాము, సరేనా? సరే వినాయక. రే, అందరున్నారు కదరా, మనం ఏదన్నా ఆట ఆడుకుందామా? ఏం ఆట ఆడుకుందాం రా? రే, అందరున్నారు కాబట్టి హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం, ఏమంటావు? ఏంటిదిరా హైడ్ అండ్ సీక్? అవునరా, వినాయకుడి దగ్గర హైడ్ అండ్ సీక్ మామూలుగా ఉండదు కదా. అవునవును, సూపర్ గా ఉంటుందిరా. సరే మరి ఆడదాం పదండి, నేను వెళ్ళి అందరికి చెప్తా. సరే నేను చెప్తా. సరే వెళ్ళి చెప్పరా. సరే నేను వెళ్ళి చెప్తున్నాను. హలో మావా, అందరం ఉన్నాం కదా, అందరం కలిసి జాలీగా అర్ధగంట హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా? ఏంటిదిరా హైడ్ అండ్ సీక్? అవును మావా, హైడ్ అండ్ సీక్ అందరం ఉన్నాం కదా. సరే మావా, అయితే అక్కడ వెళ్ళి నేను కిక్కు మావకి అందరికి చెప్పేసి వస్తాను. మన వాళ్ళు టీవీ చూస్తున్నట్టున్నారు ఇక్కడ. రన్నా, రుద్ర అన్న, శివ అన్న, కిక్కు అన్న, మనం హైడ్ అండ్ సీక్ ఆడదామా? ఏంటిదిరా హైడ్ అండ్ సీక్? అవునవును, హైడ్ అండ్ సీక్ ఆడదాం మనము. సరే ఆడదాము. ఏ జాలి, సూపర్. హైడ్ అండ్ సీక్ ఆడుకుందాము, ఖతర్నాక్ గా హైడ్ అండ్ సీక్ ఆడుకుందాము. సూపర్. చలో. అరే, అందరికి చెప్పేశాను, అందరూ ఆడదామని అన్నారు. చలో ఇక మనం ఆడదామా? వినాయక, మేము హైడ్ అండ్ సీక్ ఆడుకొని వస్తాము, సరేనా? అరే, మీరు వెళ్ళి అందరు దాక్కోండి, నేను వెతుకుతాను మిమ్మల్ని. సరే మరి వెళ్ళండి. అమ్మయ్య, అందరు వెళ్ళి దాక్కున్నట్టున్నారు. ఇక నేను వెళ్ళి అందరినీ కనిపెడతాను. వెళ్తున్నాను. గణేష, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు, నేను వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకుంటాను. ప్రభు, వాళ్ళు మంచిగా హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారు, మనం కూడా ఆడదామా? ఏంటిది హైడ్ అండ్ సీక్ అంటే? ప్రభు, అదే ప్రభు, వెళ్ళి దాక్కుంటారు, మనం వెళ్ళి కనిపెట్టాలి, అది చాలా బాగుంటుంది. నేను చాలా వీడియోలు చూసాను షిన్చాని, దాంట్లో హైడ్ అండ్ సీక్ చాలా బాగుంటుంది. మనం కూడా ఆడదామా ప్రభు? మనం ఆడితే వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ప్రభు, మీకు కూడా ఆడాలని ఉంటది కదా, ఆడదాం ప్రభు ప్లీజ్. సరే, మనం కూడా హైడ్ అండ్ సీక్ ఆడదాము. షిన్చాన్, ఎవరు
ఎవరు నన్ను పిలిచింది? ఎవరు? షించాన్, నేనే షించాన్. గణేష, నువ్వే నాతో మాట్లాడుతుంది. ఏ సూపర్ సూపర్. గణేష చెప్పు గణేష. మీరిప్పుడు ఆడుతున్నారా హైడ్ అండ్ సిక్? అవును గణేష, హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాము. అయితే నేను కూడా ఆడనా మీతో పాటు? మీరా? నేను కూడా ఆడతాను మీతోటి హైడ్ అండ్ సిక్. ఏ సూపర్ సూపర్. గణేష సరే గణేష, సరే సరే. కానీ మీరు ఆడుతున్నట్టు వాళ్ళందరూ చూసేస్తారు కదా. సరే, ఒక పని చేస్తా. నేను నీ లోపలికి వచ్చేస్తా. మరిద్దరం కలిసి వాళ్ళందరినీ పట్టుకుందాము, సరేనా? సరే గణేష, సరే సరే. సరే, అయితే నేను నీ లోపలికి వస్తున్నాను. సరే గణేష, రండి రండి. సూపర్ సూపర్. ఇప్పుడు గణేశుడు నేను ఇద్దరం కలిసి పోయి అందరినీ పట్టుకుంటాము. సూపర్ సూపర్. పదా గణేష, వెళ్దాము. సరే షించాన్, ఎక్కడెక్కడ ఉంటారో నాకు తెలీదు, సరేనా? నేను నీతో పాటే వస్తాను. సరే గణేష, సరే సరే. నాకు తెలుసు వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కుంటారు. సరేనా? నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నాతో పాటు రండి. ఇక్కడ దాక్కున్నారు ఎవరన్నా?